యారాడ బీచ్‌కి మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో వెళ్దాం అనుకుంటే మేము చేసే మిస్టేక్ అయితే చేయొద్దు. హలో గైస్, ది ఎక్స్‌ప్లోర్ వైజాగ్ సిరీస్‌లో ఇదైతే ఫస్ట్ వీడియో. వైజాగ్ అనగానే మనందరికీ మొదటగా గుర్తొచ్చేదేంటి? బీచెస్. బట్ సిటీ వ్యూ బీచెస్ కాకుండా నేచురల్ వ్యూస్‌తో బీచెస్ కనిపించే విధంగా ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకుంటే మాత్రం యారాడ బీచ్‌ని చూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మేము చేసిన మిస్టేక్ ఏంటంటే ర్యాపిడోని ఆటో బుక్ చేసాం. బుక్ చేస్తే రైడ్స్ అయితే క్యాన్సిల్ అవుతున్నాయి. ఎందుకంటే ఈ బీచ్‌కి వెళ్ళాలంటే ఒక కొండనైతే ఎక్కి దిగాలి. సో రైడ్స్ అన్నీ క్యాన్సిల్ చేస్తున్నారు. సో ఎలా అయినా వెళ్ళాలని బస్‌కి అయితే వెళ్దామని డిసైడ్ అయ్యాం. బస్సెస్ అయితే సింధియా నుండి యారాడికి బస్ నెంబర్ 16 అయితే బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. గుర్తుంచుకోండి. బీచ్ గురించి వస్తే ముందే చెప్పాను కదా, ఒక కొండని ఎక్కి దిగాలని. వ్యూస్ అయితే చాలా బాగుంటాయి. ఒకవైపు నుండి సిటీ వ్యూ, మరోవైపు నుండి బీచ్ వ్యూ. కొండపైన నేవీ అపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. బీచ్ ఒడ్డున అయితే యారాడ విలేజ్ అయితే ఉంటుంది. నేచర్ని ఆస్వాదిస్తూ కనిపిస్తున్న కొండలపై ట్రెక్కింగ్ చేస్తూ ఎంజాయ్ చేయవచ్చు. మెయిన్గా ఈ బీచ్లో ఎక్కువగా ఫిల్మ్ షూట్స్ అయితే జరుగుతూ ఉంటాయి. ఇకపోతే ఇక్కడ మెయిన్గా మొబైల్ సిగ్నల్స్ అయితే రావు. సో కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇకపోతే ఆన్లైన్ ట్రావెలింగ్ యాప్స్ వాలా కానీ ర్యాపిడో కానీ ఇలా ఏవైనా సరే మీరు ట్రై చేద్దాం అనుకుంటే సిగ్నల్స్ ఉండవు. అలాగే మీకు కూడా అవైలబుల్లో కూడా ఉండవు. సో బెటర్ టు ప్రిఫర్ బస్సెస్ ఆర్ క్యాబ్స్ని అయినా బుక్ చేసుకుని రండి. బస్సెస్ అయితే లాస్ట్ బస్ 7 వరకు అయితే ఉంటుంది. ఇది గైస్ ఈ యారాడ బీచ్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. సో ఇలాంటి మరిన్ని వీడియో కోసం డూ ఫాలో అవర్ ఛానల్ అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ గైస్. జై హింద్ అండ్ సీ యు నెక్స్ట్ వైజాగ్ ఎక్స్ప్లోర్ వీడియో.